full song. ఉన్నవన్నీ నీవిచ్చినదే, నాకున్నవన్నీ నీవిచ్చినదే. ఉన్నవన్నీ నీవిచ్చినదే, నాకున్నవన్నీ నీవిచ్చినదే. చూసే వాటిని చూడని వాటిని యేసయ్యా నీవిచ్చావు. చూసే వాటిని చూడని వాటిని యేసయ్యా నీవిచ్చావు. ఉన్నవన్నీ 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 నీవిచ్చినదే, ఉన్నవన్నీ నీవిచ్చినదే. ఉన్నవన్నీ నీవిచ్చినదే, నాకున్నవన్నీ నీవిచ్చినదే. కొలతలేని ఆత్మనిచ్చావు, వరములతో నన్ను నింపావు. కొలతలేని ఆత్మనిచ్చావు, వరములతో నన్ను నింపావు. నీకోసమే అంతా నీకోసమే, నీకోసమే అంతా నీకోసమే. ఉన్నవన్నీ వండర్ఫుల్ సాంగ్ అన్న, వెరీ వండర్ఫుల్ సాంగ్. సో మన ఆల్బమ్ లో నెక్స్ట్ సాంగ్ పోరాటం మనకొక పోరాటం అని. స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక బ్యాటిల్. దీంట్లో ఏమనుకుంటారంటే అందరూ పోయి శాతంతో నేను ఫైట్ చేస్తానంటారు. నేర్చుకోకుంటే ఏం ఫైట్ చేస్తారు? ఒకడికి కత్తి పట్టేదానికే రాదంట, వాడు పోయి యుద్ధంలో ఏం ఫైట్ చేస్తాడు? స్పిరిచువల్ లైఫ్లో నేర్చుకోవాలి, ఇది ఒక బ్యాటిల్ అనేది చెప్పడానికి ఈ సాంగ్ రాశాం. పోరాటం మనకొక పోరాటం. నేను ఆగను నేను ఎందుకంటే యేసుతో ఉన్నాను, అలాగొస్తుంది. ఈ సాంగ్ వీడియో కూడా ఒక బ్యాటిల్ లాగా, ఒక సింహాలని అలాగ పెట్టి సింహం ఫైట్ చేసేలాగా అలాగ పెట్టాం. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఆగను నేను, ఎప్పుడు కూడా ఆగను. ఎన్ని పోరాటం వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మా లైఫ్లో. అవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ అనుమతించాడు దేవుని మేము ఎప్పుడు ప్రశ్నించలేదు. ప్రశ్న అనేది మా లైఫ్లో లేదు. ఓకే, మనం కమిట్ చేసాం దేవుడికి, ముందుకు వెళ్తూ ఉందాం. ఎంత దూరం పోదామో పోదాం, మన వల్ల అయ్యే కొద్దీ, ఆయన మనకి ప్రాణం ఇచ్చిన కొద్దీ అని. ఆ పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా. బ్యాటిల్లో నిలబడాలే కానీ దేవుడే విజయాన్ని ఇస్తాడు. అంటే మా లైఫ్లో చాలా విజయాలు ఇచ్చాడు. ఇప్పుడు మా ఏజ్ చూస్తుంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఏం ఏజ్ అని. కానీ మా ఎక్స్పీరియన్స్ దేవుడి మీద ఎవ్రీ సింగిల్ పైసా మా దగ్గరకు వచ్చేదాన్ని కూడా ఫ్రమ్ గాడ్ ఓన్లీ. మేము ఎప్పుడు ఎవ్వరిని అడగలేదు, అది చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడి మీద ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను ఈరోజు కూడా వచ్చాను, ఎందుకంటే అలాగే పబ్లిష్ చేసుకోవచ్చు. చాలా మంది చాలా రకాలు చేస్తారు. ఈ న్యూ ఆల్బమ్లో ఆరాధన టీవీలో ఎందుకు వచ్చామంటే అందరూ చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ పోరాటంలో మనం నిలబడ్డాం కాబట్టి విజయం ఇచ్చాడు దేవుడు. దానికి ఆయనకే మహిమ కలుగును. వెరీ వండర్ఫుల్ అన్న, కొంచెం పాడి వినిపిస్తారా మాకు పాట? పోరాటం మనకొక పోరాటం. ఆగను నేను యేసుతో ఉన్నాను. ఆగను నేను యేసుతో ఉన్నాను. యేసుతో ఉన్నాను, నా క్రీస్తుతో ఉన్నాను. పోరాటం మనకొక పోరాటం వస్తుంది. ఎందుకు పోరాటం అంటే దేవుని సేవ చేయకూడదని శాతాను చేసే పోరాటం అనేది ఇలాగ వస్తుంది. ఒకటి ఒక్కొక్క చరణం ఒకలాగా. అది అందరికీ స్పిరిచువల్ లైఫ్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే వచ్చింది పాట. Very nice, wonderful song. Please watch this blessed song and be blessed. పోరాటం మనకొక పోరాటం. పోరాటం మనకొక పోరాటం. ఆగను నేను యేసుతో ఉన్నాను. ఆగను నేను యేసుతో ఉన్నాను. ఆగను నేను యేసుతో ఉన్నాను. ఆగను నేను యేసుతో ఉన్నాను. యేసుతో ఉన్నాను, నా క్రీస్తుతో ఉన్నాను. యేసుతో ఉన్నాను, నా క్రీస్తుతో ఉన్నాను. పోరాటం మనకొక పోరాటం. దేవుని రాజ్యం చేరకూడదని, కిరీటము నేను పొందకూడదని. దేవుని రాజ్యం చేరకూడదని,
కిరీటం నేను పొందకూడదని సాతాను చేసే పోరాటం మనకొక్క పోరాటం పోరాటం మనకొక్క పోరాటం. ఓకేనా, వండర్ఫుల్ సాంగ్. అండ్ చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడు. అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయి అంటే, వదిలిని చూస్తే షీఈ్ లైక్ అ వెరీ స్మాల్ చైల్డ్, వెరీ స్మాల్ చైల్డ్, లైక్ చిన్న పిల్లలాగా మాట్లాడడం నెమ్మదిగా. అండ్ షీ హాస్ అ బేబీ స్పిరిట్. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు దీంతో అంటే, పరిచయం ఒక ఎత్తు అయితే ఇంట్లో ఇంకొకరిని చూసుకోవడం కూడా ఇంకో ఎత్తే. మా వైఫ్ లాస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ఓకే, భయం ఎక్కువ. భయం ఎంత భయం అంటే, మా ఇంటికి ముందు సేవలో నేను రాకముందు ఒక ఆమె వచ్చారు, ప్రేయర్ చేశారు ఇంట్లో. ప్రేయర్ చేసి, మీ ఇంట్లో కాల్చుకొని చచ్చిపోయే ఆత్మ ఉంది, ఎవరో ఒకరు కాలిపోయి చచ్చిపోతారన్నారు. సరే మేము పెద్దగా పట్టించుకొని ప్రేయర్ చేసి దాని గురించి వదిలేసి, ఈమె అప్పుడే ప్రభువులో ఎదుగుతా ఉన్నారు. ఫస్ట్ స్ట్రైక్ అయింది ఈమెకే, అరే ఇక్కడ ఉందట అనేసి అనుకుంది. మరుసటి రోజు కరెంటు పోయింది. ఈమె వంట చేస్తున్నారు ఇంట్లో, లాస్ట్ వంట రూమ్, తలుపు ఇంచుకొని పరిగెట్టుకొని వస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, మామా అంటూ పరిగెత్తి వస్తున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను, నా పక్కన మా ఫాదర్ కూర్చున్నారు, మా తమ్ముడు కూర్చున్నారు, మా అమ్మ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. కరెక్ట్ గా వచ్చి నా మీద కూర్చున్నారు. ఈమె వణుకుతుంది శరీరం అంతా. మా ఫాదర్ కి ఎలాగే కనిపెట్టావు నీ మొగుడిని, కరెక్ట్ గా పైన కూర్చున్నావు. ఇంత భయం ఉండే ఆమెకి దేవుడు ఒక రోజు ఒక అద్భుతాన్ని చూపించాడు. ఈ ఒంటరిగా మేము చెప్పాం కదా గుడిసెలో పోయేసి ఉన్నామని. అక్కడ ఉన్నప్పుడు నేను సేవ పరిచయకి బయట వచ్చేసిన తర్వాత, అక్కడ తలుపు ఉంది, ఆ తలుపులో హోల్స్ ఉంటాయి, లోపల పడుకున్నా కనబడుతుంది, బయట ఉన్న వచ్చినా కనబడుతుంది. భారీ వర్షం పడుతుంది, నేను రాలేకపోయాను, బస్సులో ఉన్నాను. చాలా వర్షం ఎక్కువ అయిపోయింది. మా పాప చిన్న పాప, 1 year ఉంటది పాప. మేమిద్దరు ఉన్నాం. నైట్ 8 గంటలు అయిపోయింది. వర్షం ఆగలేదు, ఆగితే పక్కింటికి పోయి కూర్చుంటాము ఈయన వచ్చే వరకు అనుకున్నాను. ఎక్కువ పడతా ఉన్నప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోయింది. చాలా భయం ఎక్కువ అయిపోయింది. కరెంట్ ఆఫ్ అయింది. మళ్ళీ క్యాండిల్ ఆడపెట్టిన అదంతా ఏం గుర్తే రాలే నాకు. పాపను పట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏసై అంటా ఉన్నాను. అప్పుడు టక్కుని చూస్తే నాకు ధైర్యం వచ్చింది. నేను బయట ఉన్నాను కదా, నువ్వు ఎందుకు భయపడతా ఉంటావు లోపల. నేను అప్పుడు కూడా డౌట్ పడి ఆ దుంకలో చూస్తా ఉన్నా, ఎవరు ఉన్నారు బయట అని. చూస్తే వైట్ డ్రెస్ వేసుకుని చేతిలో కట్టి పెట్టుకుని నిల్చుకుని నేను చూస్తాను. నాకు ఎట్ట వచ్చింది ఆ ధైర్యం, అంత ధైర్యం వచ్చేసింది. మేము పాపకి నేను ధైర్యం చెప్పి పక్కన పండ పెట్టుకుని నేను నిద్రపోతా ఉన్నాను. దేవుడు మా ఇంట్లో ఉన్నాడని నేను గ్రహించినాను. దేవుడు ఆ రోజు ఈ రోజు వరకు నాకు ఏ భయం లేదు, దేవుడు నాతో ఉన్నాడని. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నడిపించే దివితారా యేసయ్య. అంటే ఇష్టం చొప్పున మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. మనము పైనుండే తార అయినా దివితార అని రాసాం పాట. పైనుండే తార యేసుక్రీస్తు, ఆయన్ని చూస్తూ మనం నడవాలనేదని రాసాం. సిస్టర్ చెప్తే బాగుంటుంది ఆ సాంగ్. తూర్పుదేశ జ్ఞానులకు మార్గము చూపితివయ్యా ఆ పాటలో వస్తుంది. చరణం. తూర్పుదేశ జ్ఞానులు అంటే ఆ కాలంలో ఏం ఫోన్ లేదు, ఎవరు చెప్పే వాళ్ళు కూడా లేదు. ఆ జ్ఞానులకు ఆ స్టార్ చూసి కరెక్ట్ గా యేసు ప్రభువుపై చూస్తారు. ఇక అదే చెప్తాం, జ్ఞానులకు మార్గము చూపితివయ్యా నీ దాసులైన మాకు నీ మార్గము చూపుము అని పాట ఉంటుంది. మన యేసు ప్రభు చూసుకుని వెళ్తే ఆకాశం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన దేవుని చూసి వెళ్తే మనం పోయే గమ్య స్థానాన్ని కూడా మనం ఖచ్చితంగా చేరతాము. అదే నడిపించే దివితారా యేసయ్య అని ఈ పాటలో ఉంటాడండి. మీరు ఏంటన్నా భయం అని చెప్తారు, అసలు ఎలా మాట్లాడుతున్నారు చూసారు. అమేజింగ్, అమేజింగ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకొకటి, ఇలా సంతోషంగా ఉండడం చాలా బాగుంటుంది. అతను జంతువులకి లేనిది మనిషికి ఉన్నది ఇది ఒక్కటే, నవ్వడం. అదొక గిఫ్ట్. మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతుండాలి. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ సాంగ్ అండ్ ఎంజాయ్. వాట్ అ మైటీ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. నడిపించే దివితారా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా. నడిపించే దివితారా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా పరలోక దేవుడా, పరిశుద్ధుడా పరలోక దేవుడా, నడిపించే
అమేజింగ్, వెరీ నైస్, వండర్ఫుల్ సాంగ్. అండ్ ఇంకా మన ఆల్బమ్ 2 సాంగ్స్ ఉన్నాయి. Yes. సో ఆ పాటల గురించి కూడా చెప్తారా? వస్తున్నారు 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 యేసు అని, ఆయన రాకడ గురించి నేను రాసిన ఫస్ట్ సాంగ్ ఇదే. నా లైఫ్ లో సాంగ్ అనేది స్టార్ట్ చేసింది ఈ పాటనే. జీసస్ రాకడ గురించి రాశాను. ఆయన వచ్చే సమయం ఎవరికి కూడా తెలియదు, ఎప్పుడు తెలియదు మనకి. ఈవెన్ జీసస్ కూడా చెప్పాడు, నాకు కూడా తెలియదు నేను వచ్చే టైం అని. తండ్రి ఎప్పుడు బయలుదేరుతారో తెలియదు, అంటే సిద్ధపడండి క్రైస్తవులారా అని తెలియజేసే ఒక మెసేజ్ సాంగ్. దీంట్లో వీడియో కూడా చాలా వండర్ఫుల్ గా వచ్చాయి. ఆయన రాకడ గురించి అప్పుడు ఉంటున్న ఆ సిచ్యువేషన్స్ అన్ని చూపించాం దీంట్లో. ప్లస్ ఆయన రాకడలో ఎలాగ సమాధి నుంచి ప్రజలు లేపబడతారు, ఆయన వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సమాధిలో ఉండే మనకి వేరే శరీరాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే 1 కొరింథీయులు 15 ఏం చెప్తుందంటే, భూమిలో ఉండాల్సిన శరీరం వేరు, పరలోకం పోవాల్సిన శరీరం వేరు. కానీ ఇక్కడ ఉండే రికార్డ్స్ ని, అంటే మన ఒక డిఎన్ఏలో ఒక అణువుని తీసుకున్నా కూడా మన టోటల్ తాత హిస్టరీ కూడా చెప్తుందంట. సైంటిస్టులు కనిపెట్టినారు. మరి ఆ దాంట్లో ఉండే హిస్టరీని తీసుకొని మనకి కొత్త శరీరంలో అప్లై చేసి జీసస్ మనని పరలోకం తీసుకెళ్తారు. అది ఆయన వచ్చే సమయం మనం మరురూపం అవుతాము, మనకి ఆయన రూపం వస్తుంది, ఆయనలాగా మనం మారుతాం, దేవుని రాజ్యం చేరతాం అనేది ఈ సాంగ్ లో సింపుల్ గా అందరికి అర్థమయ్యే భాషలో రాయడానికి సహాయం చేశాడు దేవుడు. వెరీ నైస్. ఒకరోజు నేను ఈ పాట పాడుతూ ఒక గ్రామంలో సువార్త చెప్తున్నాను. చెప్పినప్పుడు అక్కడ ఉండేసి నేను నైట్ 12:30కి ప్రేయర్ క్లోజ్ అయింది. నేను అలాగే నడుచుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ పోతున్నాను. పోయేటప్పుడు అక్కడ ఉండే ప్రజలు చెప్పారు, అయ్యా ఆ రూట్ లో పోవద్దు, అది అడవి, అక్కడ ఒక రావి చెట్టు ఉంది, అక్కడ దెయ్యాలు ఉంటాయి అన్న. అరే దెయ్యాలు ఉంటే అవి భయపడతాయి మాకేమని చెప్పేసి నేను ఒక్కడే పోయాను. చాలా ఒక 1 కిలోమీటర్ నడుచుకొని పోయాను. మనకు అలవాటు, అది ఇష్టం, స్పిరిట్ లో లీడ్ చేస్తూ అలాగే వెళ్ళిపోతా ఉంటాను. ఆడ పోయి అక్కడ చూస్తా ఉంటే నిజంగానే దురాత్మలు ఉన్నాయి. ఇది ఆ చెట్లో అలాగ కూర్చొని అవి మాట్లాడుతుంది. నాకు వాటి భాష అర్థమైంది. అవేం చెప్తున్నాయంటే, యేసు రక్తంలో నింపబడిన ఒకడు వస్తున్నాడు, మొదటి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. ఫిల్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వాటికి ఎలా కనబడుతున్నామంటే మనము యేసు రక్తముతో ముద్దగా తడిసి నడుచుకుని వస్తున్నాం. మనం అది నడుచుకుంటుంటే అవి అలాగే వెళ్ళిపోతున్నాయి వెనక్కి. సో చాలా మందికి నేను చెప్తున్నాను, సిస్టర్స్ టెస్టిమనీ ద్వారా భయపడపాకండి. సాతాన్ యూజ్ చేసే పెద్ద వెపన్ ఏమంటే, బైబిల్లో 365 days దేవుడు చెప్పాడు, 365 times చెప్పాడు. ఏమని చెప్పాడంటే భయపడపాకండి. సో ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ మనం లేచినప్పుడు దేవుడు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయిన దేవుడు కాదు, ప్రాణంతో లేచిన దేవుడు, సజీవుడు. కాబట్టి ఆ ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఫేస్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యేసు ప్రభు బ్లడ్ ని కలిగి ఉండడం నా అదృష్టం. ఒకసారి మనం అందరం ఈ సాంగ్ చూద్దాం, స్టూడియో వాళ్ళకి కూడా చూపిద్దాం. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ బ్లెస్డ్ సాంగ్. గాడ్ బ్లెస్ యు. వస్తున్నారు 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 మేఘాలలో యేసురాజు. వస్తున్నారు 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 మేఘాలలో యేసురాజు. సిద్ధపడుమా 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 ఓ నేస్తమా, సిద్ధపడుమా రాకడ సిద్ధపడుమా సిద్ధపడుమా ఓ క్రైస్తవా. వస్తున్నారు 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 మేఘాలలో యేసురాజు. వస్తున్నారు 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 మేఘాలలో యేసురాజు. ఆయన వచ్చే సమయము ఎవరికినూ తెలియదు, ఆయన వచ్చే సమయము ఎవరికినూ తెలియదు, పరదూతలకు తెలియదు, మనుషులకు తెలియదు, ఏ ఒక్క జీవునికి తెలియదు. పరదూతలకు తెలియదు, మనుషులకు తెలియదు, ఏ ఒక్క జీవునికి తెలియదు. సిద్ధపడుమా 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 ఓ నేస్తమా, సిద్ధపడుమా రాకడ సిద్ధపడుమా సిద్ధపడుమా ఓ క్రైస్తవా. వండర్ఫుల్ సాంగ్ అన్న. ఇంక మన ఆల్బమ్ లో ఒక్కటి ఉంది, ఒక్క పాట మిగిలి ఉంది, దాని గురించి కూడా చెప్తారా? దేవుని వైపు వచ్చే వారికి జరిగేదంతా మేలులే. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా నేను చూశాను, ప్రభు సేవలో ఉన్నప్పుడు ఎవరెవరైతే ఆ మినిస్ట్రీ లోపలికి ఎంటర్ అవుతారో, లోపల కాలు మోపగానే వాళ్ళని దేవుడు చూసేస్తాడు. ఇంకా ఆయన దగ్గర ఏముంటుందో అన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఎంతో కొదువలతో మనం ఉంటాం, ఆయన దగ్గరికి ఎంటర్ అవుతాం. లోపల ఎంటర్ అయినప్పుడు జరిగేదంతా మేలు అనేది ఆ సిస్టర్ వండర్ఫుల్ గా దానికి చేశారు ఆ పాటకి.
ఆ పాట లాస్ట్ సాంగ్ ఆమెదే చేశారు. ఇది కూడా ఫీమేల్ ఫీమేల్ సాంగ్ ఇది. వెరీ నైస్. దేవుని వైపు వచ్చే వారికి జరిగేదంతా మేలులే, మేలులే మేలులే, జరిగేది అంతా మేలులే. ఇప్పుడు మనం ఎలా ఫీమేల్ పాట చూస్తాం, ఒకసారి మాకు మేల్ వాయిస్ పాడు. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలులే, మేలులే యేసయ్యా, మేలులే యేసయ్యా, జరిగేది అంతా మేలులే. పాపము గూర్చి ఎరుగుటకును అది నిన్ను కాటు వేయగలదని దేవుడు నిన్ను పిలిచియున్నాడు, ఆయన మాటకు లోబడెదవా. అలా వస్తుంది. నైస్ అన్న, వెరీ నైస్. సో ఇందులో వదిన యాక్ట్ చేశారు. సో వెరీ నైస్. యాక్చువల్గా ఇందులో 2 పాటలు మీరు ఉన్నారు. లాస్ట్ ఆల్బమ్ లో వదిన ఒక్క సాంగ్, ఇందులో సూపర్. అసలు డబుల్ పోర్షన్ అన్నమాట. ఇంకా మేము కలిసి కూడా ఒక పాట పాడాం చల్లగాలిలో పాటకి. వెరీ నైస్. సో ఎలా ఉండే వదిన, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఈ ఆల్బమ్, పాత ఆల్బమ్ కి ఈ ఆల్బమ్ కి ఎక్స్పీరియన్స్ ఏంటి, తేడా ఏంటి? హౌ డిడ్ గాడ్ బ్లెస్ దిస్ ఆల్బమ్? ఫస్ట్ ఆల్బమ్ చేసేప్పుడు చాలా నాకు భయంగా ఉండింది. కొంచెం తెలుగు రాదు నాకు, తమిళే వచ్చి చదివిన తమిళ్ కాబట్టి అర్థం చేసుకుంటాను, మాట్లాడాలంటే భయం, యాక్షన్ చేయాలంటే భయపడతా ఉన్నాను. ఇప్పుడు దేవుడు కొంచెం కృప ఇచ్చినాడు, ధైర్యంగా నేను ఈ ఆల్బమ్ చేసిందానికి దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి వందనాలు. నాకు దేవుడు సేవ చేసే మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చిందానికి నేను ఎంతో దేవుని స్తుతిస్తాను. జీవిత కాలం అంతా దేవుడికి నేను లోబడి ఉంటానని చెప్పుకుంటాను. నాకు ఇచ్చిన భర్తను బట్టి, ఈ సేవను బట్టి నేను ఎంతో ఆనందిస్తా ఉన్నానండి. అంటే ఎంత మంచి మాట కదా అసలు అది. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది ఎంత మేలులే. సాంగ్